చింతనేని ప్రభాకర్ గారు ఆల్రెడీ పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఆల్రెడీ ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఆయన ఉండగా మీరు ఎలాగ అర్జీ పెట్టుకుంటారు? ఈరోజు రాజకీయ పార్టీలు మ్యాక్సిమం మార్పు వైపు వెళ్తున్నారు. సో ఆ మార్పు వైపు వెళ్ళేటప్పుడు ఎగ్జిస్టింగ్ వ్యక్తితో వెళితే ఫలితం ఎలా ఉంటుంది, న్యూ వ్యక్తితో వెళితే ఫలితం ఎలా ఉంటుంది? 15 సంవత్సరాల పీరియడ్లో ఒక వ్యక్తి మీద ఎంతో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంటుంది. ఈ ఈక్వేషన్లో మీ స్నేహం ఏ విధంగా కంటిన్యూ అవుతుంది? నేను అడుగుతున్నాను కాబట్టి గ్యాప్ అనేది ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయినట్టుగా అది బయట చర్చలోకి వస్తే రావచ్చు. 2019లో పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏమంటారు? స్టేట్ వైడ్ 2019లో వచ్చిన గాలి ఒక రీజను. రెండో రీజను పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తుంది మీ పార్టీ. ఇప్పుడు జనసేన నుండి మా నుండి కూడా ఎవరిని ఇచ్చినా ఒక్కళ్ళనే. జనసేన వాళ్ళకి ఇవ్వనండి, మాకేమనండి, ఒక్కళ్ళే ఇచ్చేది. ఆ ఒక్కడికి ఉన్న వాళ్ళు అందరం పనిచేస్తాం. సార్, మీకు టికెట్ బీఫామ్ అని చెప్తున్నాను, కన్ఫర్మేషన్ అయ్యింది. మీ ప్రణాళిక ఎలా ఉండబోతుంది దెందులూరు నియోజకవర్గం? వాడెవడో వీడెవడో అప్లై చేయటానికి అని చెప్పడానికి ఇప్పుడు ఇడిపోయింది చెప్తున్నా కదా. ఎవరైనా సరే వాడెవడో వీడెవడో అనడానికి ఈ దెందులూరు నియోజకవర్గం ఏ ఒక్కడి జాగీరు కాదు. నమస్తే ఐ డ్రీమ్. నేను మీ జర్నలిస్ట్ భానుప్రసాద్. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో దెందులూరు నియోజకవర్గం ఒక పెద్ద చర్చనీయాంశమైన నియోజకవర్గం. ఈ నేపథ్యంలో చూసుకుంటే టీడీపీకి మాస్ మహారాజా, మాస్ లీడర్ చింతనేని ప్రభాకర్ గత 2 సార్లుగా గెలిచి మొన్న 2019లో ఓడిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు అక్కడ జరిగే టీడీపీ కోల్డ్ వార్ గురించి మాట్లాడడానికి మనకి ఈడుపుగంటి శ్రీనివాస్ గారు అడ్వకేట్ మనకు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాస్ గారు. ప్రాణ స్నేహితులైన మీరు ఈరోజు టీడీపీకి టికెట్ ఆశించడానికి మీరు అర్జీ పెట్టుకున్నారని చెప్పని తెలిసే పరిస్థితి అయితే దీని గురించి ఏమంటారు? దానికి టీడీపీకి అర్జీ పెట్టుకోవడానికి మా స్నేహానికి సంబంధం లేదు. ఒక ఆస్పెక్ట్. రెండేంటి అంటే, మేము ఎవరం పెట్టినా, నేను పెట్టినా, ఇంకెవరు పెట్టినా కూడా మా రోల్ ఎప్పుడు వస్తుందండి? ప్రభాకర్కి పార్టీ ఇవ్వకపోతే, టికెట్ ఇవ్వకపోతే అప్పుడు నేనా ఇంకొకళ్ళ అనే రోల్ వస్తుంది. సో మన డెమోక్రటిక్ సొసైటీలో అర్జీ పెట్టుకోవడం అయితే నేను తప్పు కాదు అని చెప్పి అనుకుంటున్నాను. నేను దానికి మా స్నేహానికి ఎటువంటి సంబంధం లేదు. అదే మీరు అంత స్నేహంగా ఉండేవాళ్ళు, మీరు అర్జీ పెట్టుకోవడానికి ఒక దెందులూరు నియోజకవర్గానికి మీ స్నేహితుడే, మీకు మంచి ఆప్తుడే చింతనేని ప్రభాకర్ గారు ఆల్రెడీ పొజిషన్లో ఉన్న వ్యక్తి. ఆల్రెడీ ఇప్పుడు దెందులూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఆయన ఉండగా మీరు ఎలాగ అర్జీ పెట్టుకుంటారు? దానికి కారణం ఏంటి అని అడుగుతారు. ఇప్పుడు 175 నియోజకవర్గాల్లోనూ 2 పార్టీలకి ఇన్ఛార్జీలు ఉన్నారు, సిట్టింగ్ క్యాండిడేట్లు ఉన్నారు. ఈరోజు రాజకీయ పార్టీలు మ్యాక్సిమం మార్పు వైపు వెళ్తున్నారు. సో ఆ మార్పు వైపు వెళ్ళేటప్పుడు నా అభ్యర్థిత్వాన్ని పరిశీలన చేయండి అని చెప్పి అనటంలో తప్పులేదు అనుకుంటున్నాను నేను. మీరు తప్పులేదని అనుకుంటున్నారు, ఓకే, దానికి నేనే అగ్రిబుల్ అవుతాను. అలాగే చేంజెస్ కోరుకుంటున్నారని చెప్పినని అంటున్నారు, కొత్త న్యూ ఫేసెస్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారన్న ఉద్దేశం కూడా బాగానే ఉంది. కాకపోతే సుమారు 100కు పైగా కేసులు, ఆయన కేసులన్నీ మీరే వాదిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆయన గురించి చాలా రిస్కులు కూడా చేశారు. మీ ఇళ్లలో తలుపులు పగలగొట్టి పోలీసులు తీసుకెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దాని తర్వాత రోడ్డెక్కి మీరు ధర్నాలు చేసిన పరిస్థితి కూడా ఉంది. ఇంత స్ట్రాంగ్ పిల్లర్ కింద మీరును ప్రభాకర్ గారు ఉన్నప్పుడు మీరు ఆయన సీటు గురించి, అంటే ఆయన కూడా రేస్లో ఉన్నారు కదా, కాబట్టి మీరు కూడా ఆ సీటుకి ఎలాగా, అంటే ఆయనలో ఉన్నది మీలో ఉన్నది ఎలా, పారామీటర్స్ ఎలాగా అని చెప్పని అడుగుతున్నాను. ఈ పారామీటర్స్ అంటే అండి, ప్రభాకర్కి ఇవ్వవద్దు అని నేను అనట్లా. ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం కూడా కాదు. నా అప్లికేషన్లోని సారాంశమే ఏంటి అంటే, పార్టీ ప్రభాకర్, ఇప్పుడు మీరు అన్నారు ఎప్పటి నుండో ఇది 4వ సారి ప్రభాకర్కి మ్యాండేట్ ఇస్తే
ఇచ్చేది 4వసారి. కొన్ని పార్టీలు సింగిల్ టైం లేపేస్తున్నారు క్యాండిడేట్ని. కొన్ని పార్టీలు అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి 2 సార్లు 3 సార్లు అనేది ఆ ఈక్వేషన్స్ చూస్తున్నారు. ఆ ఈక్వేషన్స్లో ప్రభాకర్ని వద్దు లేదా ప్రభాకర్ని ఇంకో చోటు తీసుకెళ్దాం అనుకునే ఆలోచన ఏదైనా అధినాయకత్వంలో ఉంటే అది మనం తెలుసుకునే స్థాయి మనది కాదు. కాబట్టి ఆ పరిస్థితుల్లో ఏంటి అంటే ఇక్కడ ఒకవేళ ప్రభాకర్కి అట్లాంటిది ఏదైనా పార్టీ నుండి జరిగే పరిస్థితి ఉంటే ఆల్టర్నేటివ్గా నేనున్నా, నా యొక్క క్యాండిడేచర్ని మీరు ఎగ్జామిన్ చేయండి అని చెప్పి అన్నా. దానికి మా ఇద్దరి యొక్క స్నేహానికి ప్రభాకర్ వద్దని నేను అనటం కానీ అట్లాంటివి ఏమీ లేవు. మా స్నేహానికి కానీ మా ప్రొఫెషన్కి కానీ మాకు వచ్చిన ఇబ్బంది కూడా ఏమీ లేదు. రైట్, మీరు చెప్తున్నట్టే మీకు అభ్యంతరం లేదు. ఇప్పుడు మీరు అన్నట్టే 4వసారి కూడా ఇస్తే తనే మ్యాండేట్ అవుతారని చెప్పని అంటున్నారు. కొద్దిగా ఆ విషయాన్ని మనం పక్కన పెడితే దెందులూరు నియోజకవర్గం ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా చూసుకున్నా కానీ టీడీపీకి కంచుకోట కింద ఉన్న దాన్ని 2019లో బంగారుపాలెంలో పెట్టినట్టు వైఎస్ఆర్సీపీకి అధికారం పట్టడం అయింది. దానికి కారణం ఏంటంటారు? వైఎస్ఆర్సీపీలో 2019లో అబ్బాయి చౌదరి గారు వచ్చే నాటికి ప్రభాకర్ది 3వ సిట్టింగ్ అండి, 3rd టైం. అప్పటికి 2 సార్లు ప్రభాకర్ ఎన్నిక కాబడి తను ఎమ్మెల్యేగా అధికారంలో ఉన్నాడు. ఒకసారి ఏమో ప్రతిపక్షంలో ఉన్నాడు, ఒకసారి అధికార పక్షంలో ఉన్నాడు. ఉండటం చేత సహజంగా 2 టైమ్స్ ఉండేసరికి కొంత యాంటీ ఇన్కంబెన్సీ అనేది వస్తుంది. సో అట్లా కొంత ఆ యాంటీ ఇన్కంబెన్సీ అనేది రావటం, 2 అబ్బాయి చౌదరి అనే ఆయన కొత్త వ్యక్తి అవటం చేత 2019లో ఆ సీటు మేము కోల్పోవటం జరిగింది అనేది అయితే నా అభిప్రాయం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఈక్వేషన్స్ ప్రకారమే అప్పుడు కూడా అబ్బాయి చౌదరి లాంటి వ్యక్తి కొత్త వ్యక్తి కాబట్టి ప్రజలు కూడా ఆదరించి, అంతేకాదండి ఇప్పుడు నేను కొత్త అవుతాగా. 2019లో అబ్బాయి చౌదరి గారు కొత్త ఆయన అయినట్టు ఇప్పుడు నేను కొత్త అవుతా. అది పార్టీకి అడ్వాంటేజే కదా. పార్టీ అలయన్స్లో ఉంటే కన్సిడర్ చేస్తుంది, అలయన్స్లో లేకపోతే ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్తో వెళ్తుంది. అది ఎట్లయినా ఇబ్బంది లేదు. ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్తో వెళ్తే అంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళని అంటే మీరు సుమారు నాకున్న పరిజ్ఞానం ప్రకారం 1983 నుంచి చిల్లర నుంచి అప్పటి నుంచి కూడా మీరు టీడీపీలో కొనసాగుతున్న వ్యక్తిగా మిమ్మల్ని సలహాలు సూచనలు అడుగుతారు కదా. ఎగ్జిస్టింగ్ వ్యక్తితో వెళితే ఫలితం ఎలా ఉంటుంది, న్యూ వ్యక్తితో వెళితే ఫలితం ఎలా ఉంటుంది అన్నది అడుగుతారు కదా. అప్పుడు మీరు ఎటువంటి విశ్లేషణ అయితే ఇస్తారు? ఇప్పుడు అసలు నేను అభ్యర్థిత్వం అడగటం అనే దానిలోని అంతరార్థమే కొత్త వ్యక్తి అయితే ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనండి, లేకపోతే ఈ 3-4 టైమ్స్ అతను కంటెస్ట్ చేయటం అనండి, రేపు వచ్చేది 4వసారి కాబట్టి ఆల్మోస్ట్ 20 years, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, 5 సంవత్సరాలు ఏమో ఓడిపోయి ఉన్నాం, 15 సంవత్సరాల పీరియడ్లో ఒక వ్యక్తి మీద ఎంతో కొంత వ్యతిరేక భావం ప్రజల్లో ఉంటుంది. రాజకీయంగా వాళ్ళ క్యాండిడేట్లను మార్చడానికి కూడా కారణం అదే లాజికల్గా. సో ఆ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను అప్లికేషన్ పెట్టాను. నా ఉద్దేశం కూడా అదే, కొత్త వ్యక్తి అయితే ఇబ్బంది ఉండదు అని. అబ్బాయి చౌదరి గారికి 2019లో వచ్చిన అడ్వాంటేజ్ మా పార్టీకి వస్తుందని. సో అది నేను అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు, కొత్త వ్యక్తి అయితే గెలుపుకి ఇబ్బంది ఉండదు అనేది. 2019లో వైఎస్ఆర్సీపీ ఏదైతే గేమ్ చేంజర్ లాగా తీసుకొని వచ్చేలాగా న్యూ ఫేస్ని పెట్టారో సేమ్ అదే స్ట్రాటజికల్గా అదే స్ట్రాటజీలో నేను మీరు అడుగుతున్నారు. అంతే. పోనీ అలాగే అనుకుందాం సార్, మీరు చెప్పినట్టే పోనీ అనుకుందాం, కొంచెంసేపు అనుకుందాం, నేను కూడా అగ్రీ అవుతాను మీకు. అలాగే బీసీ నాయకులు అయిన అశోక్ గౌడ్ గారు కూడా పెట్టుకోవడం కూడా జరిగింది. ఇదంతా జరగడానికి మొత్తం ఇదంతా కూడా జరగడానికి సినారియా అంతా కూడా వ్యాక్యూమ్ అంతా క్రియేట్ అవ్వడానికి కూడా ఒక గొర్రెల గురించి ఏదో గొడవ అయిందని చెప్పని నియోజకవర్గ ప్రజలు అనుకునే మాట. దాని గురించి ఏమైనా చిన్న క్లారిటీ ఇవ్వగలరు? అది గొర్రె లేదు, గొడవ లేదండి. అది ఏదో చిన్న ఇష్యూ ఏదో జరిగినట్టుంది, నేనైతే స్వయంగా లేను దాంట్లో. అది ప్యాసిఫై అయిపోయింది. అతనే నాకు ప్రభాకర్ గారికి ఏమి ఇబ్బంది లేదని చెప్పాడుగా. ఆ గొర్రెలు తాగాదా అని చెప్తున్నానే. ముందు గొడవ జరిగింది, మధ్యలో సంఘీభావం జరిగింది, చివరిలో నాకు గొడవ లేదని చెప్పాడు. అది 3 స్టెప్పుల కింద అది జరిగింది. 3 స్టెప్పులుగా జరిగిన అదేంటి అంటే ఓ రైతు వారీగా జరిగిన ఓ చిన్న ఇన్సిడెంట్. దానిలో అవి సహజంగా జరుగుతాయి.
కాకపోతే అక్కడ ఏంటి అంటే ప్రభాకరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అవటం చేత, అతనేమో సామాన్య రైతు అవటం చేత ఈ వీళ్ళిద్దరూ కూడా రెండు కమ్యూనిటీస్కి చెందిన వాళ్ళు అవటం చేత దాన్ని అట్లా ఆ విధంగా రాజకీయంగా ప్రొజెక్ట్ చేశారు తప్ప నేను అది అయితే పెద్ద ఇష్యూ అని నేను అనుకోవట్లే. మరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఈడుపుగంటి శ్రీను గారు, చింతనేని ప్రభాకర్ గారు ఆత్మ పరమాత్మ ఇద్దరూ కలిసి సోలీ కింద వీళ్ళిద్దరూ కలిసి ఉంటారు, ఆయన కేసులు కూడా ఈయన వాదిస్తున్నారు అన్న నేపథ్యంలో ఇప్పుడు మీ ఇద్దరికి గ్యాప్ అన్నది అయితే క్రియేట్ అయింది. అది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బయట నడిచే కథే. ఈ గ్యాప్లో ఈ ఈక్వేషన్లో మీ స్నేహం ఏ విధంగా కంటిన్యూ అవుతుంది? మీరు అర్జీ పెట్టేటప్పుడు టీడీపీ పార్టీ కార్యాలయానికి అధినేతకి అర్జీ పెట్టేటప్పుడు ప్రభాకర్ గారిని మీరు ఏమన్నా సంప్రదించారా? ఇప్పుడు మా ఇద్దరికి గ్యాప్ అనేది అంటే అనటానికి అవకాశం ఏంటి అంటే నేను అర్జీ పెట్టాను కాబట్టి, నేను అడుగుతున్నాను కాబట్టి గ్యాప్ అనేది ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయినట్టుగా అది బయట చర్చలోకి వస్తే రావచ్చు. కానీ నా ప్రకారం ఎటువంటి గ్యాపు లేదు, ఏ వ్యాక్యూము లేదు. ఎందుకు ఏ వ్యాక్యూము లేదంటున్నాం అంటే వ్యాక్యూమ్ ఉందనుకోండి, ప్రభాకర్ గారికి వస్తే మేము చేయకపోవటం, లేకపోతే నాకు అశోక్ గౌడ్ గారికి వస్తే ప్రభాకర్ చేయడం, అటువంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే దానికి గ్యాప్ అనొచ్చు. ఇక్కడ అసలు ఆ పరిస్థితులు లేవు. ఈవెన్ అశోక్ గౌడ్ గారు కూడా ఓపెన్గానే చెబుతున్నారు ఏమని, ఎవరికి సీట్ వచ్చినా పార్టీ కోసం పనిచేయటమే. సో దాన్ని వ్యాక్యూమ్ అని ఎట్లా అంటామో అంటున్నా నేను. అది వ్యాక్యూమ్ అనే ప్రశ్నే లేదు. ప్లస్ కేసులు అంటారా, ఇది నేను అప్లికేషన్ పెట్టడానికి, మేము మా లీగల్ ప్రొఫెషన్లో కేసులు చేసుకోవడానికి దానికి దీనికి సంబంధం లేదు. దాన్ని అదే జరుగుద్ది. ప్లస్ మా ఇద్దరికి గ్యాప్ వ్యక్తిగతంగా ఏమీ లేదు. నెక్స్ట్ నేను అర్జీ పెట్టడం, నేను అడుగుతాం అంతా కూడా ప్రభాకర్కి తెలిసిందే కదా. దాని మీద అతన్ని ఇంటర్వ్యూలు కూడా చేశారు. తను చెప్పాడు. తెలియంది అయితే ఏమీ లేదు, అంతా ఓపెన్ సీక్రెట్. ఇది చెప్పారండి, ఆయన చెప్పారు, మీరు కూడా చూసే ఉంటారు కదా. నేను చూసా, తను చెప్పాడు. తప్పే ఉంది అంటారు. కాకపోతే తనేంటి అంటే సిట్టింగ్లో ఉన్నాడు కాబట్టి, ఇవాళకి అతనే ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి, తను కూడా ఈ నియోజకవర్గంలో వ్యక్తి అవటం చేత అతను మళ్ళీ నాకే ఉండని కోరుకోవడంలో తప్పు ఉందని మనం ఏమనుకోనక్కర్లా. తప్పే ఉంది. 2009 నుండి ఉన్నాడు. సరే 19లో పోయింది కాబట్టి వాళ్ళు ఈ పరిస్థితి వచ్చింది. అదే 19లో ఉండకపోయి ఉన్నట్టయితే వాళ్ళు ఆ పరిస్థితి లేదుగా. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ అనేది వైసీపీ వాళ్ళు చేశారు. ఆ వైసీపీ ఎక్స్పెరిమెంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. అదే ఎక్స్పెరిమెంట్ మనం ఎందుకు చేయకూడదని చేస్తున్నాం అంతే. ఒక మహాకవి చెప్పినట్టు ప్రయోగాల నుంచే నాయకుడు పుడతాడు. అంతే కదా, ఖచ్చితంగా ప్రయోగాల నుంచే నాయకుడు పుడతాడు. తప్పే ఉంది. ఇదే విధంగా చూసుకుంటే సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను సార్. సుమారు 1983 దగ్గర నుంచి మీరు టీడీపీలోనే ఉన్నారు. ఒక 7-8 నెలల నుంచి టీడీపీ లీగల్ సెల్ కూడా మీరు బాధ్యత స్వీకరించడం కూడా జరిగింది సార్. ఇంత అనుభవంలో 2019లో పార్టీ ఓడిపోవడానికి గల కారణం ఏమంటారు? ఓవరాల్గా స్టేట్ వైడ్ అంటారా? లేదండి, దెందులూరు నియోజకవర్గంలోనా? అంటే ఆ మాట ఎందుకన్నానంటే దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఓడిపోతే స్టేట్లో టీడీపీకి 30 సీట్లు కూడా రావని చెప్పని చాలామంది నోటమ్మటే ఇన్న మాట. నేను స్టేట్ వైడ్ 2019లో వచ్చిన గాలి ఒక రీజను. రెండో రీజను వైసీపీ నుండి కొత్తగా వచ్చిన అభ్యర్థి రెండో రీజను. మూడో రీజన్ ఏంటి అంటే నేను ఇప్పుడు దాకా చెప్పినట్లుగా అప్పటికి 2 టర్ముల నుండి ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉండటం చేత ప్రభాకర్తో కొంతమంది విభేదించి వైసీపీలోకి చేరటం, మా వాళ్ళు మా పార్టీ నుండి వైసీపీలోకి చేరటం, వెరసి మేము వాటం పాలయ్యాం. పాలిస్టెడ్గా చెప్పారు, వెరీ పాలిస్టెడ్గా చెప్పారు. నేను అనేది ఏంటంటే అంత కంచుకోటగా ఉన్నది. యాక్చువల్గా కమ్మ సామాజిక వర్గం వచ్చే లోపలికి అక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ ఓటు శాతం తక్కువ ఉండొచ్చు, బీసీ ఓట్లు ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే అన్ని సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువ ఉన్నాయి. 6% 5% ఎంతో కమ్మ శాతం ఉన్నట్టు ఉంది. కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదాన్ని 2019లో ఓడిపోయింది. రేపు ఇప్పుడు 2024లో గెలవడానికి గేమ్ ప్లాన్ ఏమైనా ఉందా సార్? గేమ్ ప్లాన్ అంటే అదేనండి, 2024లో గెలవటానికి 2019లో జరిగిన తప్పులు మా పార్టీ సైడ్ నుండి ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే ఒక కొత్త వ్యక్తి అనేవాడు వచ్చాడో ఆ తప్పులన్నిటికీ ఈ కొత్త వ్యక్తిని దింపడం అనేది పరిహారం అనుకుంటున్నాను నేను.
దాన్ని విడివిడిగా మనం ఇండివిజువల్గా ఆ తప్పు అది ఈ తప్పు ఇది అని అనలైజ్ చేసుకొని అక్కర్లా. ఎప్పుడైతే మీకు కొత్త వ్యక్తి అనేవాడు వచ్చాడో అక్కడికి, ఆ రోజు ఇప్పుడు అబ్బాయి చౌదరి గారు వచ్చిన రోజుకి వాళ్ళకున్న పరిస్థితి కూడా వాళ్ళకి గెలిచే అవకాశం ఉన్న కాన్స్టిట్యున్సీ కాదు మీరు అన్నట్లు. రైట్, ఎగ్జాక్ట్లీ. గెలిచే అవకాశం లేని కాన్స్టిట్యున్సీలో గెలిచింది అంటే ఆ కారణాలు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు మేము అడ్వాంటేజ్ తీసుకోవచ్చు కదా అంటున్నా. దానికోసం నేను చేంజ్ అనేది నేను మాట్లాడుతున్నా. రైటే సార్. ఇప్పుడు మీకు గుర్తులేదేమో, నేను గుర్తు చేస్తా. 2019 ముందు జరిగిన ఏవైతే ఉన్నాయేమో అవన్నీ మీకు గుర్తు చేస్తా. వాటిలో మీరు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు కూడా పాతదారుల కింద దాన్ని కొద్దిగా మనం ప్యాచ్ వర్క్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. ఇది ఎంఆర్ఓని కొట్టడమే కానీ, అంటే కొట్టారనే అభియోగమే కానీ, లేకపోతే ఏదైతే పోలీసుల మీద దురుసుగా ప్రవర్తించడం కానీ, లేకపోతే ఇంకా అధికారుల మీద దురుసుగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా 2019కి ముందు దెందులూరు నియోజకవర్గ కేంద్రంగా జరిగిన కార్యక్రమాలు. ఇవన్నీ 2019లో వైఎస్ఆర్సీపీకి బలంగా చేర్పడినవి. ఇప్పుడు 2020 ఇందాక మీరు అన్నట్టే మా పార్టీ నుంచే నాయకులు వెళ్ళి వాళ్ళల్లో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా వాళ్ళు అక్కడే ఉన్నారు కదా. ఇప్పుడు ఈ పార్టీని, టీడీపీని, అంత బలంగా ఉన్న వైఎస్ఆర్సీపీని ఏ విధంగా ఢీ కొట్టబోతుంది అన్నది నా సూటి ప్రశ్న. అదేనండి, నేను సూటిగా మీకు చెప్పేది ఏంటి అంటే, కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి, మొట్టమొదట మా పార్టీ నుండి ఎవరైతే జారిపోయారో ఆ జారిపోయిన వాళ్ళని వెనక్కి తెచ్చుకునే అవకాశం ఒకటి ఉంటుంది కొత్త వ్యక్తికి. ఎందుకంటే ఈ వ్యక్తికి వాళ్ళకి ఎటువంటి మనస్పర్ధలు కానీ గ్యాప్స్ కానీ ఉండే అవకాశం ఉంటుంది, ఫ్రెష్ మైండ్ ఉంటుంది. రెండు ఏంటి అంటే 2019 తర్వాత కొంత ఇన్యాక్టివ్నెస్ వచ్చింది పార్టీలో. ఆ ఇన్యాక్టివ్నెస్ను పోగొట్టి మనం నాయకులను కూడా మనం ఉత్తేజపరిచి కార్యకర్తల్లోకి చొప్పించగలిగి కార్యకర్తలను కూడా యాక్టివేట్ చేయగలిగితే మళ్ళీ పాత పరిస్థితి వస్తుంది ఈ నియోజకవర్గంలో. అది ఎక్కడికి పోదు. పార్టీకి ఉండే కేడర్ పార్టీకి ఉంది. కాకపోతే ఏంటి అంటే ఈ కంటిన్యూటీ లీడర్షిప్ వల్ల కారణాలు ఏమైనా వివిధ కారణాలు ఉన్నాయి. ఆ వివిధ కారణాల వల్ల కొంచెం ఇన్యాక్టివ్ అవటం చేత మీకు అట్లా అనిపిస్తుంది. అదే కొత్త వ్యక్తి వచ్చాడు అనుకోండి, ఆ కొత్త వ్యక్తిని ఆపాదించడానికి ఏమీ ఉండదుగా. ఇప్పుడు మీరు చెప్పిన ఇష్యూస్, నువ్వు వాడిని కొట్టావు, ఈయనతో తిట్టావు, కొత్త వాడికి ఏమి అట్రిబ్యూట్ చేస్తారు? సో అది ఈజీ అవుతుందని. అంటే వ్యక్తిపరంగానే కానీ పార్టీ పరంగా అయితే బాగానే ఉంటుందని అంటారు మీ ఉద్దేశంలో? పార్టీ పరంగా నేను అనేది అదే 2019లో కూడా యాక్చువల్గా స్టేట్ వైడ్ కూడా నా అభిప్రాయం అయితే 2019లో కూడా చంద్రబాబు గారి మీద, తెలుగుదేశం పార్టీ మీద 2019కే నెగిటివ్ ఉంది అని నేనైతే అనుకోను. కొంత 2019లో మా పార్టీ స్టేట్లో ఓడిపోవడానికి కారణం ఒకటి జగన్మోహన్ రెడ్డిని ఒకసారి చూద్దాం అనేది అయితే ఒకసారి అనుకుంటే, రెండోది ఏంటి అంటే ఆయా ఏరియాలో కాన్స్టిట్యున్సీస్లో ఆయా వ్యక్తుల మీద ఉన్న కొంత నెగిటివ్ కూడా దానికి యాడ్ అయింది అనుకుంటున్నాను. అన్నీ కలిసి వచ్చి 2019 అయింది. సో ఆ 2019లో మాకు ఏదైతే నెగిటివిటీ ఉందో ఆ నెగిటివిటీలో ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూద్దాం అనే కాన్సెప్ట్ పోయింది, అది అయిపోయింది. రెండేంటి, ఇక ఇక్కడ మాకున్నది నెగిటివ్ టు ప్రభాకర్ ఒకటే లాంగ్ స్టాండింగ్ ఉన్నాడు, అది ఒకటే. సో అది కూడా లేదనుకోండి, ఇంకా గొడవ ఉంది. ఆ కోణాలు మాకు అడ్వాంటేజ్ అవుతాయిగా. ఓకే, ఆ కోణంలో అడగటం తప్పేముంది? ఆ అడగటం అనేది ప్రభాకర్ని వద్దు అనేది కాదుగా. ఎవరు ఉంటే పార్టీకి ప్రయోజనం, పార్టీ విశ్లేషణ ఎనలైజ్ చేసుకోవాలి. పార్టీ తీసుకుంటుంది ఆ స్టాండ్. సరే సార్, మీరు పార్టీకి అర్జీ పెట్టడం అయితే జరిగింది, సీనియర్ నాయకులు, అధినేతలు వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్ళడం కూడా జరిగింది. అక్కడి నుంచి ఏదన్నా స్పెసిఫిక్గా ఏమన్నా భరోసా కానీ లేకపోతే ఏదన్నా రావడం? లేదండి, అట్లా ఏం లేదు. అసలు అట్లా భరోసాలు ఇవాళ ఎవరు ఏ పార్టీలోనూ ఎవరికి ఇచ్చే కార్యక్రమాలు ఎక్కడ ఉన్నాయి? ఎవరికి ఏం భరోసాలు లేవు. అంటే ఎవరికి ఏం భరోసా లేదంటే ప్రభాకర్ ఎవరికి లేవు. నాకు ప్రకారం ఈ రోజుకి మా కాన్స్టిట్యున్సీ నుండి పలానా వాడికి మేము సీట్ ఇవ్వబోతున్నామనో, పలానా వాడికి ఓట్లు లేదనో ఇంతవరకు అట్లాంటిది అయితే ఏం లేదు. ఎస్ లేదు, నో లేదు, ఇద్దరు రెండూ లేవు. సరే సార్, ఇంకోటి చివరిగా పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేస్తుంది మీ పార్టీ. గతంలో అదే పవన్ కళ్యాణ్ దెందులూరు నియోజకవర్గం ఎన్టీ రామారావు గారి బొమ్మ స్టాచ్యూ సెంటర్లోకి వచ్చి చాలా విధ్వంసకరమైన మాటలు మాట్లాడడం కూడా జరిగింది.
దాని కౌంటర్గా చింతనేని ప్రభాకర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. అవి అన్నిట్లోనూ వచ్చినాయి, అవి మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు, కొత్తగా మీకు వినిపించడం కూడా అక్కర్లేదు. ఇప్పుడు ఈ రెండు కలిసి పనిచేసే పరిస్థితి అయితే ఉంది. ఆల్రెడీ రీసెంట్గా ఒక 10 days బ్యాక్ అనుకుంటా జనసేన కార్యకర్తలు కూడా మాలో ఒక క్యాండిడేట్ ఉన్నాడు, అతనికి ఇవ్వాలి మీరు టికెట్టు, జనసేన ఇక్కడ బలంగా ఉంది అని చెప్పే పరిస్థితి అయితే ఉంది. మరి ఇన్ని డీవియేషన్స్, ఇన్ని తలకాయ నొప్పులు, ఒకరికొకరికి పొంతం లేదు, ఒకరికొకరు సయోధ్య లేదు, ఒకరికొకరికి ఒక మాట మీద వెళ్ళే ఒక వే లేదు. ఇన్నిట్లో ఏ విధంగా రేపు పొద్దున్న ఎక్కువ మరి మీరు అన్నట్టు ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ అవుతాయిగా? ఏమీ కావండి. రాజకీయంగా ఇది ఎక్కడ ఉన్నాం? క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర ఉన్నాం. క్యాండిడేట్ సెలక్షన్ అనేది అయిపోయినప్పుడు యూజువల్గా అన్నీ ఒక ట్రాక్లోనే ఉంటాయి. ఆ క్యాండిడేట్ సెలక్షన్ దగ్గర మా పార్టీ కొంచెం అవలా, ఇంకా అవతల ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ని డిక్లేర్ చేశారు కాబట్టి అతను కనపడుతున్నాడు. అదే డిక్లేర్ చేసి ఉండకపోతే వాళ్ళు అక్కడ ఉండేవారు, వాళ్ళు ఎంతమంది వచ్చేవారో వాళ్ళు వచ్చేవారు. ఈరోజు జనసేన మేము లేకపోతే మేము అడిగే వాళ్ళలో ఇప్పుడు జనసేన నుండి మా నుండి కూడా ఎవరిని ఇచ్చినా ఒక్కళ్ళనే, జనసేన వాళ్ళకి ఇవ్వనండి మాకేమనండి ఒక్కళ్ళనే ఇచ్చేది. ఆ ఒక్కడికి ఉన్న వాళ్ళు అందరం పనిచేస్తాం. క్యాండిడేట్ని అనౌన్స్ చేసిన మరుక్షణం నుండి ఎవరైనా గెలిపోయి పనిచేస్తాం తప్ప ఇంక ఇవన్నీ ఎందుకు పనిచేస్తాయి? ఇవి అక్కడితో క్లోజ్. అడ్వకేట్ గారు, మీరు పాజిటివ్ వేలో, ప్యూర్ పాజిటివ్ వేలో ఉన్నారు, రైట్, ఓకే. అలా పాజిటివ్ వేలో ఉన్న వాళ్ళైతే అదే జనసేన వాళ్ళు రోడ్డు ఎక్కి పలానా చింతనేని ప్రభాకర్ టికెట్ ఇవ్వకూడదు, మాకే ఇవ్వాలి అని చెప్పని వాళ్ళు అనరు. తర్వాత వాళ్ళెవరు మాట్లాడడానికి వీళ్ళెవరు మాట్లాడడానికి బహిరంగంగా ప్రెస్ మీట్లు పెట్టరు. కానీ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ లోపల అంతర్గంగా ఏదైతే ఉన్నాయో అవన్నీ జరిగే మాటలు వాస్తవమే. మీరు చెప్పినట్టు కొత్త వ్యక్తులు వస్తే వీటన్నిటిని ప్యాచ్ వర్క్లు చేసుకోవచ్చినప్పుడు ప్రతిదీ కూడా మీ టీడీపీ అధినేత అంతా కూడా భూతత్వంలో చూసే పరిస్థితి కూడా ఉంది. ఓకే సార్, ఖచ్చితంగా అన్ని విజ్ఞానాలు పోతాయని చెప్పని ఆశిద్దాం సార్. సార్, మీకు టికెట్ బీఫామ్ అని చెప్పినాను, కన్ఫర్మేషన్ అయ్యింది. మీ ప్రణాళిక ఎలా ఉండబోద్ది దెందులూరు నియోజకవర్గం, ఎస్పెషల్లీ దెందులూరు నియోజకవర్గం? ఏమండి, ఎవరు కన్ఫర్మ్ అయినా ఇక్కడ కన్ఫర్మ్ చేస్తే మీరు ఇందాక అన్నట్టు ఎవరికి కన్ఫర్మ్ లేదు, ఎవరికి అసలేదు. ఎవరికి కన్ఫర్మ్ అయినా ముందు ఇక్కడ మా పార్టీని బలోపేతం చేసుకోవాలి. మా పార్టీ నుండి జారిపోయిన వాళ్ళందరినీ కూడా మళ్ళీ తిరిగి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఒకటి ఉంది. తెచ్చుకోవడానికి ఏం కావాలో ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలి. 2, మా పార్టీలో ఉన్న లీడర్షిప్ మొత్తాన్ని యాక్టివేట్ చేయాలి. 3, జనసేన లీడర్లతో కానీ ఆ జనసేన కార్యకర్తలతో కానీ ఒక లైజనింగ్ ఏర్పాటు చేసుకోవాలి. లైజనింగ్ ఏర్పాటు చేసుకుని అందరూ కలిసి సమిష్టిగా పనిచేసుకుని బయటపడాలి తప్ప ఏ ఒక్క వ్యక్తితో ఇండిపెండెంట్గా నేను ఇట్లాగే చేస్తా, నేను ఇట్లాగే ఉంటా, నేను ఇంతే చేస్తా అంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో అవన్నీ పని అవ్వవు. వాడెవడో వీడెవడో అప్లై చేయటానికి అని చెప్పడానికి ఇప్పుడు నేను చెప్తున్నా కదా, ఎవరైనా సరే వాడెవడో వీడెవడో అనడానికి ఈ దెందులూరు నియోజకవర్గం ఏ ఒక్కడి జాగీరు కాదు, ఏ ఒక్కడి సొత్తు కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నవాడు, ఆ యొక్క అవగాహన ఉన్నవాడు ఎవడైనా అప్లై చేయొచ్చు. ఎవరిని పంపించాలి అనేది అధిష్టానం చూసుకుంటుంది, ఎవరిని గెలిపించాలి అనేది ప్రజలు చూసుకుంటారు. మేము మా ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చిన భాష మేము వాడటం అనేది మాకు సభ్యత కాదు, మాకు సంస్కారం కాదు. ఎవరైనా సరే సంస్కారంతో ముందుకెళ్ళాలి తప్ప దూకుడు స్వభావంతో వెళితే అంతకు ముందు పడిన ఇబ్బంది ఏదైతే ఉందో మళ్ళీ అదే రిపీట్ అవుద్దని అంటారు. ఏమండి, ఎవరైనా ఈ రోజున్న సమకాలీన పరిస్థితుల్లో ఎవరైనా మనం ఆయా వ్యక్తులకి ఇవ్వవలసిన వాల్యూ ఆయా వ్యక్తులకు ఇవ్వాలి. ప్రతి ఒక్క వ్యక్తికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ని మనం కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం సబ్జెక్ట్ వైజ్ ఒక ఇష్యూ వైజ్ దూకుడుగా వెళ్ళచ్చు. వ్యక్తిగతంగా దూకుడుగా ఎవరి మీదకి ఎవరు వెళ్ళినా అదంతా కూడా తప్పే, అదంతా భూతే. అది చేయకూడదు. ఈ సభ్య సమాజం అనేది హర్షించదు. సార్, ఇది ఒక నిమిషంలో పక్కన పెడదాం సార్.
మీ నియోజకవర్గమే కాదు, దెందులూరు నియోజకవర్గం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో చూసుకున్నా కానీ ఏది పులివెందల, అనంతపురం, కాకినాడ, ఇచ్చాపురం, ఇవన్నీ పారామీటర్స్ అన్నీ చూసుకున్నా కానీ ఎక్కడ చూసినా కానీ జనసేన టీడీపీ వాళ్ళు అంతగా జెల్ అవ్వట్లేదన్న పరిస్థితి 2 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ బహిరంగంగా చెప్పి నాకు చెప్పకుండా అనౌన్స్ చేశారు. దాని మీద నాకు క్లారిటీ కావాలని చెప్పే పరిస్థితి అయితే ఉంది. ఇన్ని తలకాయ నొప్పులు. ఓ పక్కన చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసే లోపలికేమో క్లియర్ అండ్ క్లారిటీగా రైట్ వేలో నన్ను చూసి ఓటేయండి సిద్ధమని చెప్పని బహిరంగ సభలు పెట్టడం కానీ, కాడి నుంచి బెనిఫిషనరీస్ దగ్గర నుంచి కానించి ఏదో వాళ్ళ సంక్షేమ పథకాలను జనాల్లోకి తీసుకెళ్ళడమే కానీ, పరిచయ వేదికలు కానీ ఏదైనా ఫుల్ స్పీడ్ అనమాట. ఎలా అంటే మంచి బెంజ్గా 200 స్పీడ్లో వెళ్ళినంత స్పీడ్గా వెళ్తుంది. మనమేమో ఇక్కడేమో దెబ్బలాడుకొని నీదా నాదా అని చెప్పని పరిస్థితి. దీనివల్ల పార్టీకి ఎంతవరకు మైలేజ్ అంటారు? ఏమండి, అసలు దెబ్బలాడుకోవటం మా పార్టీ జనసేనకి మధ్యలో గ్యాప్స్ కూడా అంటే స్టేట్ వైడ్ మీరు అడిగారు, బట్ స్టేట్ వైడ్ నేనైతే చెప్పలేను. అది నా సబ్జెక్టు కాదు. నాకు స్టేట్ వైడ్ చెప్పేంత సబ్జెక్ట్ నా దగ్గర లేదు. కానీ మా నియోజకవర్గం దగ్గరకు వచ్చేసరికి ఏమి ఇబ్బంది ఉండదండి. జనసేన తెలుగుదేశం కలిసి సంయుక్తంగానే పనిచేస్తుంది. ఇక్కడ అసలు ఏం గ్యాప్ రాదు. ఓకే, రైట్ సార్. ఓకే సార్, ఇప్పుడు 70 రోజులు ఉంది ఇంకా ఎలక్షన్కి, రఫ్గా 72-74 రోజులు ఉంది. ఇప్పుడు వచ్చి టికెట్లు ప్రకటించలేదు సార్. ఏమంటే ప్రకటించడం అంటే అది పార్టీకి ఉండే హెడ్ఎక్స్ పార్టీ అంటే అలయన్స్ వల్ల అంటారా? అలయన్స్ అవి ఉన్నాయి. మా అధినాయకుడినేమో మొన్నటి వరకు జైల్లో పెట్టారు. దాదాపుగా 2 నెలల్లో ఆయన్ని జైల్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు 2 నెలల టైము 60 రోజులు వేస్ట్ అయిపోయింది అంటే అసలు ఆయన జీవితంలో ఎంత వర్క్ చేస్తారు? 60 రోజులు వేస్ట్ చేసుకునే అటువంటి వ్యక్తి కాదుగా ఆయన. ఆయన జీవితంలో 60 రోజులు లేకుండా చేస్తారు వీళ్ళు. 60 రోజుల నష్టం మాకు ఇవాళ నష్టం కలుగుతుంది అంతే. సార్, చివరిగా దెందులూరు నియోజకవర్గంలో గెలవాలంటే, గెలిచి నిలబడాలంటే ఆర్థిక బలం కావాలి, అంగబలం కావాలి. ఈ 2 సమతూలికలుగా మీరు ఉన్నారా? ఇబ్బంది ఏమీ లేదండి. రెండింటికి ఇబ్బంది ఏముంటుంది? 2 ఇబ్బంది ఏమి. చివరిగా దెందులూరు ప్రజలకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? దెందులూరు ప్రజలకి నేను చెప్పటం అంటే ఇప్పుడు నేను చెప్పడం కరెక్ట్ కాదు. నేనేంటో తెలుసు ఆ ప్రజలకి, నా గురించి ప్రజలకు తెలుసు. నేనేం స్పెసిఫిక్గా చెప్పుకొని అక్కర్లా. కాకపోతే పార్టీ పరంగా క్యాండిడేట్ పరంగా ఏంటి అంటే అది అంటే ఆ క్లారిటీ లేకుండా మనం ఏదైనా మాట్లాడటం కరెక్ట్ కాదుగా. రైట్. మొత్తానికి చూసుకుంటే దెందులూరు నియోజకవర్గ టీడీపీ పొలిటికల్ వారు తారాస్థాయి చేరుకుందైతే చెప్పొచ్చు. ఏదైతే టికెట్ ఆశిస్తున్నారో అడ్వకేట్ ఈడుపుగంటి శ్రీనివాస్ గారు కూడా టికెట్ ఆశిస్తున్నాను, టికెట్ ఇస్తే మెరుగైన ప్రదర్శన చూపించి దెందులూరు ప్రజలకి న్యాయం చేస్తాను, వాళ్ళ అభివృద్ధిలో నేను కూడా తోడుంటాను అని చెప్పే పరిస్థితి ఉంది. మరోపక్క చూసుకుంటే టీడీపీ టికెట్ ఎవరికి ఇచ్చినా కానీ టీడీపీకి పనిచేస్తామన్న గట్టి నినాదం అయితే కూడా ఆయనలో ఉందని చెప్పే పరిస్థితి ఉంది. మళ్ళీ దెందులూరు నియోజకవర్గంలో కొత్త అభ్యర్థి వచ్చిన తర్వాత ఎటువంటి పారామీటర్స్, ఎటువంటి సమీకరణలు మారుతాయన్నది చూద్దాం.